ఫ్లైఓవర్ మీద రావడం ఏంట్రా? ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ మీద పడ్డది. ఇది అన్లిమిటెడ్ డేటా ఇచ్చినట్టు అన్లిమిటెడ్ పెట్రోల్ ప్లాన్ ఏమన్నా ఉందేమో కనుక్కుంటా. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రెసెంట్ అనంతపూర్లో ఉన్నాను. అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. దీన్ని పట్టించుకోకండి, అది రాంగ్ టైం. అది ఈవినింగ్ 4 అయింది. ఇప్పుడు హైదరాబాద్కి 6 hours 40 minutes చూస్తుంది. 370 kilometers. సో లాస్ట్ 2 videos కన్నా చూసి ఉండకపోతే చూసేయండి ఒకసారి. సో మనకైతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఎక్కువ బ్రేక్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆగితే వాటర్ కోసం ఆగుతుంది అంతే. 31 kilometers సేమ్ రూట్లో. చూద్దాం, హైవే బాగుంటుందేమో. హెవీ విండ్ అన్నమాట. బండిని ఇలా పక్కకి లాగేస్తుంది విండ్. ఇవ్వండి, అంతే బీభత్సంగా పక్కకి లాగుతుంది బండి. ఫస్ట్ టోల్ గేట్ మనకి అన్ఎక్స్పెక్టెడ్ టోల్ గేట్ అంటే ఇక్కడికి వచ్చేదాకా కనిపించింది నాకు. అది కాసేపల్లి టోల్ ప్లాజా అంట. నేను అంత స్లో అయ్యి ట్రక్ కూడా ఆగింది వాళ్ళ కోసం. వాళ్ళే వెళ్ళట్లేదు అసలు. సో సెకండ్ టోల్ గేట్ ఇంకా కర్నూలుకి 40 kilometers ఉంది ఇక్కడ నుంచి. అమకతాడు టోల్ ప్లాజా అంట. టోల్ నేమ్ వచ్చేసి అమకతాడు టోల్ ప్లాజా. బ్యాక్ టు 360 lanes. 4K lanes లోపల పెట్టేసిన. మెల్లగా మెల్లగా. సో ఇంకా 230 kilometers టు హైదరాబాద్. సో తొందరగా అయితే కొట్టాలి. మళ్ళీ చీకటి అయిపోతే స్లో అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే హైవే కదా, లైట్స్ ఉండవు. ఈ పెద్ద లైట్ మీద అంత దూరం ఫోకస్ అవ్వదు. అండ్ అది వచ్చేసి టింటెడ్ వైజర్. కర్నూలుకి రీచ్ అయిపోయినాం. బట్ సిటీలోంచి కాదు, ఇప్పుడు డైరెక్ట్ బైపాస్ రూట్లో నుంచి వెళ్తున్నాము. చూసుకోవచ్చు, కర్నూలు 0, హైదరాబాద్ 211. ఇంకా 211 kilometers ఉంది. టైం వచ్చేసి 6:30 అయింది. నేను 4:30కి అట్లా స్టార్ట్ అయినా. 4:15 4:30 అవుతుంది నేను స్టార్ట్ అయినప్పుడు. సో పర్లా 2.5 hours వచ్చేసినాం. ఇంకా 211 kilometers టు గో. నేను వచ్చినా ఇదంతా మనకి ఇట్లా నచ్చావు. వద్దొద్దు, ఆపేయండి వద్దొద్దు, చాలు. సరే వెళ్ళిపోతుంది. ఓవర్ పడుతున్నారు మీరు బాగా. నో ట్రాఫిక్ జామ్. ఈ కార్లు కూడా అడ్డం వచ్చి అబ్బా చాలా దూరం ఉంది ట్రాఫిక్ జామ్ అయితే. అసలు కొద్దిగా వెళ్ళిపోతే నేను ఈ మట్టిలో నుంచి కొట్టేస్తా. ఇంకా మీకు నాకు సంబంధం లేదు. చలో బాయ్. బాబా అబ్బా బాబా, ఇంత దూరం ఉంది అసలు. చాలా దూరం ఉంది, చాలా అంటే చాలా దూరం ఉంది. మళ్ళీ బైక్
అక్కడ దాకుంది ట్రాఫిక్ జామ్. అక్కడ దాకుంది ట్రాఫిక్ జామ్. ఎందుకంటే అసలు బండి ఉండడం వల్ల ఇదే ప్లస్ పాయింట్. కాకపోతే బండ్లను కూడా వెళ్ళినట్లు కొన్ని ప్లేసుల్లో బండికి కూడా కార్లు అడ్డం పెట్టేశారు కొన్ని ప్లేసుల్లో. నేను అటు ఇటు చేసుకుంటా అట్లా ఇట్లా తిప్పుకుంటా వచ్చేస్తున్నాను అన్నమాట. బాబా బాబా బాబా, నాకు తెలిసి దీనివల్లే అనుకుంటా ఎక్కువసేపు చూపించింది. జస్ట్ బ్రేక్ తీసుకున్న ప్లేస్కి ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటా అంతే. వెళ్ళిద్దామండి. ఎక్కువ రేసేస్తే జర్రం జారుతుంది. గుసాంచుడే వెళ్ళకపోయినా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఇటంతా హార్డ్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళి ఇక్కడ నుంచి ఇట్లా కొట్టేద్దాం. హై హై లెట్స్ గో. అమ్మా ఏంట్రా అయ్యేది. అక్కడ ఆగితే కనుక ఈరోజు వెళ్దాము. నాకు అర్థమైపోయింది సీన్. ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే బొక్కల నుంచి గుసాయించుడే. ఏమైంది అసలు ఇంత ట్రాఫిక్? ఎనీ ప్రాబ్లం? ఏంటిది? రోడ్ క్లోజా? ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ మీద పడ్డది. ఇది పడ్డం కూడా అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ మీద ఇది. ఈ బ్రిడ్జికి అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు జనాలు. అది ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ మీద అవడం వల్ల ఇంత ఇంపాక్ట్ అన్నమాట. ఆహా, ఇప్పుడు మొత్తం హైవే మొత్తం ఖాళీ. ఇప్పుడు అంతా మంది ఇదంతా. కానీ ఎంత దూరం ఉంది తెలుసా ట్రాఫిక్? అసలు దగ్గర 3 కిలోమీటర్స్ ఉండొచ్చు ట్రాఫిక్. అది కరెక్ట్గా బ్రిడ్జ్. అది కింద ఏం లేదు, ల్యాండ్ కాదు అది వాటర్ అనుకుంటా కింద. ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ మీద అవడం వల్ల ఒక చిన్న కారుకు కూడా గ్యాప్ ఇవ్వకుండా పెట్టేశారు లారీలు అడ్డము. నా ముందు క్రీడా వచ్చింది కదా, అతను మంచిగా గుసాయించిండు అక్కడ గ్యాప్ ఉంటే. జియో బీపీ పెట్రోల్ పంప్ చూద్దాం, వెళ్ళి అడుగుతా. 249 రీఛార్జ్ చేయించుకుందాం. మరి డేటా అన్లిమిటెడ్ లాగా పెట్రోల్ ఏమన్నా ఇస్తాడేమో అని చూద్దాం. అడుగుతా. మంత్లీ ప్లాన్ ఏమన్నా ఉందేమో అడుగుదాం. అన్లిమిటెడ్ డేటా ఇచ్చినట్టు అన్లిమిటెడ్ పెట్రోల్ ప్లాన్ ఏమన్నా ఉందేమో కనుక్కుందాం.
సో ఫ్యూల్ అయితే కొట్టించేసిన. ఓవర్ 70 కిలోమీటర్స్ టు గో. అంటే నా లొకేషన్కి 70 కిలోమీటర్స్, హైదరాబాద్కి 55. నేను వెళ్ళేటప్పటికి నాకు తెలిసి 11:30, 12 అవుతుంది. ఆ టైంలో ఏముండదు కాబట్టి బయట ఎక్కడైనా తిని వెళ్ళిపోవడం బెస్ట్. రివర్సల్ ఆకలి అవుతుంది. ఓకే, ఇటు నుంచి వెళ్ళమంటుందా? నాకు ఈ లారీ అడ్డం ఉండడం వల్ల కనిపించదు. స్లైట్ లెఫ్ట్ అంటే ఓఆర్ఆర్ ఎక్కిమంటుంది అనుకుంటున్నాను. ఇటు సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ కూడా ఇటు సైడ్ వస్తే ఏదో కొత్త సిటీకి వచ్చినట్టు ఉంటుంది తెలుసు. అసలు అట్లా బిల్డింగ్ అంతా హైట్ ఉంది. ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ మీద రావడం ఏంట్రా? ఒరే సామి, టర్నింగ్లు ఎక్కువ ఉన్నారా దీనిపైన. అసలే సడన్గా కారు నిన్ను చూసి ఒకవైపు తిప్పి ఇంకోవైపు తిప్పాడు అనుకో, నిన్ను కూడా తీసుకెళ్తాడు కిందకి. అప్పుడు అనాలి, ఫ్లైట్ ఎక్కుతారా అనాలా నువ్వు అప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.